ఇక నుంచి ఓటీపీ చెప్పకపోతే గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆగిపోవచ్చు. మీ యూపీఐ పేమెంట్ పై ఇప్పుడు బ్యాంక్స్ ఎక్స్ట్రా సెక్యూరిటీ చెకింగ్ చేస్తున్నాయనే విషయం మీకు తెలుసా? గ్యాస్ బుకింగ్ నుంచి ఏటీఎం క్యాష్ వరకు ఇప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ పై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఏటీఎం లో ఫ్రీ లిమిట్ దాటితే ఇప్పుడు ఒక్క ట్రాన్సాక్షన్ కి 23 రూపాయల వరకు ఛార్జ్ పడొచ్చు. ఆన్లైన్ గేమింగ్ లో మనీ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళపై ఇప్పుడు స్ట్రిక్ట్ మానిటరింగ్ మొదలైంది. చాలా మందికి తెలియకుండా బ్యాంక్స్ ఇప్పటికే కొత్త ఛార్జెస్ అప్లై చేయడం మొదలు పెట్టాయి. మే 1 నుంచి వచ్చిన ఈ కొత్త రూల్స్ మీ మంత్లీ ఖర్చులను నేరుగా ప్రభావితం చేయొచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. మే 2026 ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ఆర్థిక, డిజిటల్ మరియు వినియోగదారుల సంబంధిత నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా ఎగ్జాగరేటెడ్ గా సమాచారం తిరుగుతున్నప్పటికీ, సర్క్యులేట్ అవుతున్నప్పటికీ ఇప్పుడు అధికారిక ప్రకటనలు, ప్రముఖ మీడియా రిపోర్ట్స్ ఆధారంగా నిజంగా అమల్లోకి వచ్చిన వెరిఫైడ్ అప్డేట్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ మార్పులు ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు, ఏటీఎం మరియు యూపీఐ యూజర్స్, క్రెడిట్ కార్డ్ హోల్డర్స్, ఆన్లైన్ గేమింగ్ యూజర్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ నెలలో అత్యంత పెద్ద మార్పులలో ఒకటి ఎల్పీజీ గ్యాస్ డెలివరీ సిస్టమ్. ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాలలో ఓటీపీ ఆధారిత ఎల్పీజీ డెలివరీ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. దీనిని డెలివరీ అథెంటికేషన్ కోడ్ లేదా డిఏసి సిస్టమ్ అంటున్నారు. ముందుగా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో కేవలం కస్టమర్ పేరు లేదా సిగ్నేచర్ తో డెలివరీ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు బుకింగ్ సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఆ ఓటీపీ చెప్పిన తరువాతే సిలిండర్ డెలివరీ కంప్లీట్ అవుతుంది. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఈ సిస్టమ్ ను ఫేక్ డెలివరీస్, సబ్సిడీ ఫ్రాడ్స్, డూప్లికేట్ కనెక్షన్స్, ఇల్లీగల్ డైవర్షన్స్ ను తగ్గించడానికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఈ రూల్ చాలా స్ట్రిక్ట్ గా అమలవుతుంది. కొన్ని చోట్ల ఓటీపీ లేకుండా డెలివరీ చేయొద్దని ఏజెన్సీస్ కి సూచన కూడా ఇచ్చారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు, మొబైల్ యాక్సెస్ సమస్యల వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందని రిపోర్ట్స్ వచ్చాయి. దీనిపై కొన్ని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్స్ కోర్టును కూడా ఆశ్రయించాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఓటీపీ బేస్డ్ సిస్టమ్ అధికారికంగా అమల్లో ఉన్న ముఖ్యమైన మార్పుగా చెప్పవచ్చు. ఇంతకీ మీ ప్రాంతంలో ఇది అమలు అవుతుందా? ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఎల్పీజీకి సంబంధించి మరొక ముఖ్యమైన మార్పు ఎల్పీజీ బుకింగ్ గ్యాప్. కొన్ని ప్రాంతాల్లో ఒక సిలిండర్ డెలివరీ తర్వాత వెంటనే మళ్ళీ బుకింగ్ చేయకుండా మినిమం వెయిటింగ్ పీరియడ్ పెట్టారు. అర్బన్ ఏరియాస్ లో ఈ గ్యాప్ ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. కొన్ని రూరల్ రీజియన్స్ లో ఇంకా ఎక్కువ గ్యాప్ అమలు చేస్తున్నట్లు సమాచారం ఉంది. దీని వెనుక ప్రధాన కారణం అన్నెసరీ హోర్డింగ్ ను తగ్గించడం మరియు సబ్సిడైజ్డ్ ఎల్పీజీ మిస్యూజ్ ను నియంత్రించడం. ఒక కుటుంబం వరుసగా ఎక్కువ సిలిండర్లను తీసుకోవడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ లేదా కమర్షియల్ యూసేజ్ జరుగుతున్న కేసులు పెరగడంతో ఆయిల్ కంపెనీస్ ఈ మానిటరింగ్ ను కఠినతరం చేశాయి. అలాగే ఎల్పీజీ కనెక్షన్స్ విషయంలో ఆధార్ బేస్డ్ ఈకేవైసీ పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన బెనిఫిషరీస్ బయోమెట్రిక్ ఈకేవైసీ పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈకేవైసీ పూర్తి చేయని కనెక్షన్స్ పై సబ్సిడీ డిలే లేదా ఇంటరప్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఎల్పీజీ కస్టమర్స్ తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇక గ్యాస్ ధరల విషయానికి వస్తే మే నెలలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. కొన్ని నగరాల్లో ఈ సిలిండర్ ధర 3,000 దాటినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ పెరుగుదలకు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ వొలటాలిటీ మరియు ఇంటర్నేషనల్ సప్లై పరిస్థితులు కారణమని చెబుతున్నారు. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలో పెద్ద మార్పు లేదు. అందుకే హౌస్ హోల్డ్స్ పై ఇమీడియట్ భారీ బర్డెన్ పడడం లేదు. కానీ హోటల్స్, రెస్టారెంట్స్, టీ స్టాల్స్, బేకరీస్ వంటి బిజినెసెస్ కమర్షియల్ సిలిండర్ ను వాడతాయి. కాబట్టి బయట ఫుడ్ ప్రైజెస్ కొంతవరకు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఆ బర్డెన్ కూడా ఆబ్వియస్లీ మన మీద పడుతుంది. ఇక చిన్న 5 కేజీ ఎల్పీజీ సిలిండర్ విషయంలో కూడా ముఖ్యమైన మార్పులు వచ్చాయి. మైగ్రెంట్ వర్కర్స్, చిన్న కుటుంబాలు, రెంటెడ్ రూమ్స్ లో ఉండే వాళ్ళు, పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ లేని వాళ్ళ కోసం మినీ ఎల్పీజీ సిలిండర్ ను ప్రభుత్వం అగ్రెసివ్లీ ప్రమోట్ చేస్తుంది.
ఇండియన్ చోటు, భారత్ గ్యాస్ మినీ, హెచ్పి గ్యాస్ అప్పు వంటి సిలిండర్స్ ఇప్పుడు చాలా చోట్ల ఓవర్ ద కౌంటర్ అందుబాటులో ఉన్నాయి. వీటికి పెద్ద డాక్యుమెంటేషన్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేకుండా సింప్లిఫైడ్ ప్రాసెస్ లో ఇస్తున్నారు. అయితే 5 kg సిలిండర్స్ ధరల్లో కూడా పెరుగుదల నమోదైంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ కేటగిరీలో 261 రూపాయల వరకు పెంపు నమోదైంది. ఇక ఏటీఎం వినియోగదారులపై కూడా మే 2026లో కొన్ని ముఖ్యమైన మార్పులు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిన తరువాత ఏటీఎం ఛార్జెస్ పెరిగాయి. ఆర్బీఐ అనుమతితో బ్యాంక్స్ ఇప్పుడు అడిషనల్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పై 23 రూపాయల వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇంతకు ముందు ఈ ఛార్జ్ 21 రూపాయల వరకు ఉండేది. మెట్రో సిటీస్ లో సాధారణంగా 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్, నాన్ మెట్రో సిటీస్ లో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ పాలసీ కొనసాగుతోంది. ఫ్రీ లిమిట్ పూర్తయిన తర్వాత క్యాష్ విత్డ్రా లేదా కొన్ని ఏటీఎం సర్వీసెస్ పై ఎక్స్ట్రా ఛార్జ్ పడే అవకాశం ఉంది. అందుకే అన్నెసరీ ఏటీఎం యూసేజ్ ని తగ్గించడం మంచిదని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇంకా కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ సర్వీసెస్ కూడా ఇప్పుడు బ్యాంక్స్ ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ లో ఇంక్లూడ్ చేస్తున్నాయి. అంటే యూపీఐ ద్వారా ఏటీఎం లో క్యాష్ తీసుకున్నా అది కూడా మీ మంత్లీ ఫ్రీ ట్రాన్సాక్షన్ కౌంట్ లో చేరే అవకాశం ఉంది. లిమిట్ ఎక్సీడ్ అయితే అడిషనల్ ఛార్జెస్ వర్తించవచ్చు. అందుకే చాలా మంది యూజర్స్ ఈ విషయం తెలియక అన్నెసరీగా మల్టిపుల్ స్మాల్ విత్డ్రాయల్స్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనిపై జాగ్రత్త అనేది అవసరం. ఇక డిజిటల్ పేమెంట్స్ మరియు యూపీఐ విషయంలో కూడా సెక్యూరిటీ మెజర్స్ కఠినతరం అవుతున్నాయి. ఇటీవల ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫేక్ పేమెంట్ స్కామ్స్, రిమోట్ యాక్సెస్ స్కామ్స్ భారీగా పెరగడంతో బ్యాంక్స్ మరియు పేమెంట్ కంపెనీస్ అథెంటికేషన్ సిస్టమ్ ను మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఇప్పుడు యూజర్స్ కి ఎక్కువ ఓటీపీ వెరిఫికేషన్స్, డివైస్ వ్యాలిడేషన్స్, పిన్ కన్ఫర్మేషన్ కనిపించే అవకాశం ఉంది. కొన్ని హై రిస్క్ ట్రాన్సాక్షన్స్ లో బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఎక్స్ట్రా వెరిఫికేషన్ లేయర్స్ కూడా రావచ్చు. అయితే ప్రతి యూపీఐ పేమెంట్ కి బయోమెట్రిక్ కంపల్సరీ అయిందని చెప్పడం సరైంది కాదు. ఈ మధ్య ఆ న్యూస్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అది మిత్ అని చెప్పొచ్చు. కానీ ఓవరాల్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై సెక్యూరిటీ మానిటరింగ్ మాత్రం గణనీయంగా పెరిగింది అని చెప్పొచ్చు. అయితే యూపీఐ ఫ్రాడ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకూడదు, స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయకూడదు, మనీ రిసీవ్ చేసుకోవడానికి పిన్ ఎంటర్ చేయండి అని ఎవరు చెప్పినా నమ్మకూడదు. ఓటీపీ, యూపీఐ పిన్, సివివి వంటి వివరాలు ఎవరికి చెప్పకూడదు. ప్రస్తుతం సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా బ్యాంక్ ఆఫీసర్, గ్యాస్ ఏజెన్సీ రిప్రజెంటేటివ్ లేదా కస్టమర్ కేర్ పేరుతో చాలా కాల్స్ చేస్తున్నారు. అందుకే డిజిటల్ అవేర్నెస్ ఇప్పుడు చాలా అవసరం. ఇంకా ఈ మే 2026లో ఎక్కువ చర్చకు వచ్చిన మరొక అంశం ఆన్లైన్ గేమింగ్ రూల్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఆన్లైన్ గేమింగ్ పై అన్ఫైల్డ్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026 పేరుతో కొత్త ఫ్రేమ్వర్క్ అమల్లోకి వచ్చింది. దీనిపై ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే రెగ్యులేటరీ బాడీ ఏర్పాటైంది. ఇది ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ను మానిటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రియల్ మనీ గేమింగ్ యాప్స్ పై స్ట్రైకర్ కంపైలెన్స్ అమలు చేస్తున్నారు. గేమ్స్ ను ఆన్లైన్ మనీ గేమ్స్, సోషల్ మీడియా గేమ్స్, ఈ స్పోర్ట్స్ గా కేటగరైజ్ గా డివైడ్ చేశారు. రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ కు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్, కేవైసీ వెరిఫికేషన్, పేరెంటల్ కంట్రోల్స్, ఏజ్ వెరిఫికేషన్ వంటి రిక్వైర్మెంట్స్ అమల్లోకి వస్తున్నాయి. బ్యాంక్స్ మరియు పేమెంట్ గేట్వేస్ కూడా అన్రిజిస్టర్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ తో ట్రాన్సాక్షన్స్ పై మానిటరింగ్ పెంచుతున్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అడిక్షన్ మరియు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ తగ్గించడం. క్రెడిట్ కార్డ్ యూజర్స్ కి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన చేంజెస్ వచ్చాయి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మరియు బిల్లింగ్ ట్రాన్స్పరెన్సీ పై కొత్త నామ్స్ ఫాలో చేయాలి. ఇప్పుడు అన్పెయిడ్ ట్యాక్సెస్ లేదా చేంజెస్ పై కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేయకుండా రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. అలాగే బ్యాంక్స్ కస్టమర్ కన్సెంట్ లేకుండా క్రెడిట్ లిమిట్ పెంచడం లేదా అప్గ్రేడ్స్ ఇవ్వడం తగ్గించాల్సి ఉంటుంది. ఇది కస్టమర్స్ కి మంచి ప్రొటెక్షన్ గా భావిస్తున్నారు. అదే సమయంలో కొన్ని బ్యాంక్స్ రివార్డ్ స్ట్రక్చర్స్ లో మార్పులు చేశాయి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, రెంట్ పేమెంట్స్, వ్యాలెట్ లోడింగ్ వంటి ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్ పాయింట్స్ తగ్గించడం లేదా సర్ఛార్జీలు పెంచడం జరిగింది. కొన్ని కార్డ్స్ లో యాన్యువల్ ఫీ వేవియర్ స్పెండ్ లిమిట్స్ కూడా పెరిగాయి. ఉదాహరణకి కొన్ని కో బ్రాండెడ్ ఫ్యూయల్ కార్డ్స్ లో యాన్యువల్ స్పెండ్ రిక్వైర్మెంట్ డబుల్ చేసినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలాగే కొన్ని బ్యాంక్స్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ పై 1% సర్ఛార్జ్ ప్లస్ జిఎస్టీ కూడా అమలు చేస్తున్నాయి. అందుకే క్రెడిట్ కార్డ్ యూజర్స్ తమ బ్యాంక్ నోటిఫికేషన్స్ చెక్ చేయడం చాలా అవసరం. ఎప్పుడు ఏ మార్పులు వస్తున్నాయి, ఏ అప్డేట్స్ వస్తున్నాయి, ఏ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనండి. ఇక ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ విషయంలో కూడా
కొన్ని కార్డ్ బెనిఫిట్స్ తగ్గించబడ్డాయి. ఇంతకు ముందు అన్లిమిటెడ్ లేదా ఎక్కువ కాంప్లిమెంటరీ లాంగ్ విజిట్స్ ఇచ్చిన కార్డ్స్ ఇప్పుడు క్వార్టర్లీ లిమిట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ కి ఇది నోటీసబుల్ చేంజ్ గా మారింది. బ్యాంక్స్ ఇప్పుడు హై స్పెండింగ్ కస్టమర్స్ పైనే ప్రీమియం బెనిఫిట్స్ ఫోకస్ చేస్తున్నాయి. ఇక రిమైనింగ్ వాళ్ళందరికీ అన్ని లిమిటేషన్స్ అనేవి పెడుతున్నాయి, అన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇక ట్యాక్స్ కంపైలెన్స్ విషయంలో కూడా ప్రభుత్వం మానిటరింగ్ పెంచుతోంది. ఇప్పుడు ఒక్కో ట్రాన్సాక్షన్ మాత్రమే కాకుండా మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ లో క్యూములేటివ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ను కూడా అథారిటీస్ ట్రాక్ చేస్తున్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం యాన్యువల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ 10 లక్షలు దాటితే పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ స్క్రూటినీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీని ప్రధాన ఉద్దేశం అన్అకౌంటెడ్ క్యాష్ మూవ్మెంట్ మరియు ట్యాక్స్ ఈవేషన్ తగ్గించడం. ఇక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఇంటర్మీడియట్స్ విషయంలో కూడా కొత్త ట్రాన్స్పరెన్సీ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ తమ రిజిస్ట్రేషన్ నంబర్స్, అఫీషియల్ ఐడెంటిటీ డీటెయిల్స్ ను వెబ్సైట్స్, సోషల్ మీడియా ప్రొఫైల్స్, విజిటింగ్ కార్డ్స్, ప్రమోషనల్ మెటీరియల్ లో క్లియర్ గా డిస్ప్లే చేయాలి. దీనివల్ల ఫేక్ అడ్వైజర్స్ మరియు మిస్లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ తగ్గుతాయని రెగ్యులేటర్స్ భావిస్తున్నారు. ఇవన్నీ చూస్తే మే 2026లో వచ్చిన చేంజెస్ లో ముఖ్యమైన థీమ్ ఏంటంటే డిజిటల్ వెరిఫికేషన్, ట్రాన్స్పరెన్సీ, సెక్యూరిటీ, కంపైలెన్స్. ప్రభుత్వం మరియు రెగ్యులేటర్స్ ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ మానిటరింగ్, ఫ్రాడ్ ప్రివెన్షన్, అథెంటికేటెడ్ ట్రాన్సాక్షన్స్ పై ఫోకస్ చేస్తున్నాయి. ఎల్పీజీ నుంచి బ్యాంకింగ్ వరకు, గేమింగ్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు ప్రతి సెక్టార్ లో వెరిఫైడ్ యూజర్ సిస్టమ్ వైపు మార్పులు జరుగుతున్నాయి. సామాన్య ప్రజల దృష్టిలో ఇప్పుడు ముఖ్యంగా చేయవలసినవి ఏంటంటే ఎల్పీజీ కనెక్షన్స్ కి మొబైల్ నంబర్ అప్డేట్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆధార్ ఈకేవైసీ పెండింగ్ లో ఉంటే పూర్తి చేయాలి. ఏటీఎం ఫ్రీ లిమిట్స్ గురించి తెలుసుకోవాలి. యూపీఐ ఫ్రాడ్స్ పై అలర్ట్ గా ఉండాలి. క్రెడిట్ కార్డ్ ఛార్జెస్, రివార్డ్ రూల్స్, సర్చార్జ్ పాలసీస్ గురించి బ్యాంక్ మెసేజెస్ తప్పకుండా చదవాలి. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ లో మనీ ట్రాన్సాక్షన్స్ చేసేవారు రిజిస్ట్రేషన్ మరియు లీగల్ కంపైలెన్స్ ఉన్న ప్లాట్ఫామ్స్ ని ఉపయోగించడం మంచిది. అడ్డమైన యాప్స్ అన్ని వాడి బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటే ఎవరు ఏం చేయలేరు. అది ఎవరికి వాళ్ళు చేసుకున్న కర్మ అని అనుకోండి, అంతే కదా. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని రూల్స్ మారిపోయాయి. పూర్తిగా యూపీఐ మారింది. ఏటీఎం లో డబ్బులు తీసుకోవడం కాస్ట్లీ అయిపోయింది వంటి సెన్సేషనల్ హెడ్లైన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ అసలు రియాలిటీ ఏంటంటే చేంజెస్ వచ్చాయి, కానీ అవి మోస్ట్లీ రెగ్యులేషన్, సెక్యూరిటీ, కంపైలెన్స్, మానిటరింగ్ పెంచడానికి తీసుకువచ్చినవి. ప్రజలు సరైన సమాచారం తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడితే అన్నెసరీ పెనాల్టీస్, ఫ్రాడ్స్ మరియు కన్ఫ్యూషన్ నుంచి బయటపడొచ్చు. అర్థమైందా అండి? మొత్తం మీద మే 2026లో వచ్చిన ప్రధాన వెరిఫైడ్ అప్డేట్స్ ఇవే: ఓటీపీ బేస్డ్ ఎల్పీజీ డెలివరీ ఎక్స్పాన్షన్, రీఫిల్ బుకింగ్ గ్యాప్ ఇంక్రీజ్, కమర్షియల్ ఎల్పీజీ ప్రైస్ హై, మినీ ఎల్పీజీ సిలిండర్ ప్రమోషన్, ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జ్ రివిజన్, స్ట్రాంగర్ డిజిటల్ పేమెంట్ అథెంటికేషన్, ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్, స్ట్రిక్టర్ క్రెడిట్ కార్డ్ నార్మ్స్, సర్చార్జ్ అప్డేట్స్, ఇన్వెస్ట్మెంట్ ట్రాన్స్పరెన్సీ రూల్స్ మరియు ట్యాక్స్ మానిటరింగ్ స్ట్రెంథెనింగ్. ఇవన్నీ కూడా ప్రస్తుతం వెరిఫైడ్ గా రిపోర్ట్ అవుతున్న ముఖ్యమైన మార్పులు. సో ఇంకా ఏమైనా ఎక్కువగా ఓవర్ రేటెడ్ గా న్యూసెస్ సర్క్యులేట్ అయితే అవి నమ్మకండి. జస్ట్ అన్ని రియల్ వెబ్సైట్ ని సందర్శించండి, రియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, అన్ని మార్పులను చక్కగా ఫాలో అవ్వండి. దానివల్ల చాలా నష్టాల నుంచి ఉపశమనం పొందొచ్చు. అర్థమైందండి? సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఈ అప్డేట్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి. ఇక మీరు చేయాల్సిన మీకు ఏమైనా డౌట్ వచ్చినా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ టాపిక్ ని జస్ట్ కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీషా కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.